అందరికీ నమస్కారం అండి. ఇవాళ కొన్ని మూఢనమ్మకాలు, అలాగే భగవదాలయంలోకి వెళ్ళిన తర్వాత మన విధి విధానాలు ఎలా ఉండాలి అనేవి తెలుసుకుందాం. ముందుగా భగవంతుడి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయమని చెప్తారు. అసలు ప్రదక్షిణ అనేది ఎందుకు చేస్తామండి? మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడం కోసం చేస్తాం. ఏ గుళ్ళోకి వెళ్ళినా ముందు మెయిన్గా ప్రధానంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అంకె ఉన్నట్లుగా కాకుండా ప్రధానంగా గుళ్ళోకి వెళ్ళామంటే చాలా వరకు మనం ఎన్ని ప్రదక్షిణలు చేస్తామండి? 3 ప్రదక్షిణలు చేస్తాం. అసలు 3 ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాము అదొకటి తెలుసుకోవాలి. లేదు, గణపతి పూజ అయిపోయిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడి పళ్ళని ఉద్వాసం చెప్పేటప్పుడు అమ్మ 3 సార్లు పైకి లేపి పెట్టండమ్మా అంటారు. అది 3 సార్లు పైకి లేపి పెడుతున్నాం. పెట్టమని చెప్పినప్పుడు మనం పెట్టేస్తాం. కానీ అది ఎందుకు పెడుతున్నాం అనేది గమ్మున ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేయరు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోలేని వాళ్ళు ట్రై చేయరు గమ్ముని. అసలు ఇవి ఎందుకు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రధానంగా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలే చేయాలి అనడానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషిలో కూడా సత్వ, తమో, రజోగుణాలు ఉంటాయటండి. అంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం 3 గుణాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ కూడా. సత్వగుణం అంటే శాంతంగా ఉంటూ భగవదారాధన చేసుకోవడం ఒకటి. తమోగుణం అంటే ఇవాళ పూజ చేద్దాం అనుకున్నదా, చేద్దాంలే, ఇవాళ నాకు కొద్దిగా పని ఉంది, రేపు చేసుకుందాంలే, లేదా రేపొద్దున భగవంతుని దర్శించుకుందాంలే అనేటటువంటి ఆలస్యం, బద్ధకం వీటితో కూడుకున్నటువంటిది. ఇక రజోగుణం, గుళ్ళోకి వెళ్ళినా కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి మనసులో పాతుకుపోతే భగవదానుగ్రహం కలగదండి. ఏమండి, ఇందులో తమోగుణంలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, రజోగుణంలో కూడా కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. మరి సత్వగుణం అంటే శాంతంగా ఉండటం, భగవదారాధన చేసుకోవడం అని చెప్తున్నాం కదా. కొన్ని తమోగుణాన్ని, రజోగుణాన్ని మనం వదిలిపెట్టేస్తాం అనుకోండి, అందులో దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి సత్వగుణాన్ని ఎందుకు వదిలేయాలి అంటే, సత్వగుణాన్ని కూడా భగవంతుడు వదిలేయమనే చెప్పాడండి. ఎందుకంటే సత్వగుణం సత్వగుణంలో ఉన్నంత వరకు పర్వాలే, కానీ ఆ సత్వగుణం ఎక్కువైందనుకోండి చేదస్థంలోకి దింపుతుంది. ఆ చేదస్థంలోంచి మూఢనమ్మకాల్లోకి దింపేస్తుంది. ఏమిటండి చేదస్థం? ఏమిటంటే భగవంతుడి దగ్గర మనం ఒక దీపారాధన చేసాం, అనుకోకుండా ఏదో కిటికీలోంచో లేదా గుమ్మం తెరిచి ఉంటే గాలి దగ్గర దీపం కొండెక్కుతుంది. వెంటనే మన మనసులోకి ఏమి వచ్చేస్తుందండి? అయ్యో బాబోయ్, ఎప్పుడు ఆ కొండెక్కలేదు దీపం, ఈరోజు కొండెక్కిపోయింది, ఏం జరిగిపోతుందో, భగవంతుడు ఏం చేసేస్తాడో అని భయం. ఆ భయం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో ఇంకా భక్తి అనేది అయిపోయినట్టేనండి. ఏమండి, దీపారాధనలో దీపం కొండెక్కినా భయపడక్కర లేకుండా మనకి ప్రత్యక్ష అగ్నిస్వరూపం ఎవరయ్యా అంటే సూర్యనారాయణ స్వామి వారు. దీపారాధన కొండెక్కినప్పుడు చక్కగా సూర్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి. ప్రత్యక్ష నారాయణ స్వామినః అని చెప్పి తలుచుకోండి. ఆయన అగ్నిస్వరూపమే. ఏమంటే అంతటికీ వెలుగునిచ్చేది ఆయనేగా. మనం దీపారాధన చేసేది దేనికోసం అండి? ఆ దీపం ఏ రకంగా ప్రజ్వరిల్లుతుందో మనం అడ్డంగా ఒత్తివేసినా లేదా నిలువుగా ఒత్తివేసినా, ఎలా వేసినా కూడా దాని యొక్క అగ్నిముఖం అనేది ఊర్ధ్వముఖాన్ని చూస్తుంది. అట్లాగా మన జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏవొచ్చినా కూడా ఆ అగ్నిముఖం ఏ రకంగా అయితే ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోతుందో మన బాధలు అవన్నీ కూడా పక్కన పడేసి మనం వెళ్ళే దారి భగవంతుని ధ్యానం చేసుకుంటూ మన దారి అలాగే వెళ్ళిపోవాలండి. అందుకని దీపారాధన చేసుకుంటాం. అట్లాగా ఆ దీపారాధన కొండెక్కింది అనుకోండి, సూర్యనారాయణ స్వామిని తలుచుకోండి, తప్పేం కాదండి. తలుచుకుని చక్కగా ఒత్తి తీసేసి మళ్ళీ ఒత్తేసి వెలిగించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. దీపారాధన పూజలో దీపారాధన కొండెక్కిన భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సూర్యుడిని తలుచుకోండి, మళ్ళీ చక్కగా ఒత్తి తీసి ఇంకో ఒత్తి వేసి వెలిగించుకోండి. దీనివల్ల ఎటువంటి సెంటిమెంట్ ఫీల్ అవ్వట్లేదు. 1. 2, కొబ్బరికాయలు కొట్టడం. ఆ కొబ్బరికాయలు కొట్టే విధానంలో కూడా చక్కగా కాయ సమానంగానే పగలాలని చెప్పని ఏ శాస్త్రంలో కానీ ఏ వేదంలో కానీ లేదండి. ఇది కూడా ఎందుకనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను. ఎందుకంటే పూర్వకాలంలో ఇటువంటి మిక్సీలు కానీ ఇటువంటి టెక్నాలజీతో సంబంధించినటువంటి వస్తువులు ఏమీ లేవు. ఇలా కోరుకోవాలి కొబ్బరిని.
కాబట్టి కాయ సమానంగా పగిలింది అనుకోండి, ఒకటి మీకు ఉపయోగపడుతుంది, 2 గుళ్ళో పంతులు గారికి ఉపయోగపడుతుంది, 2 రకాలుగా. అందుకని కాయ సమానంగా కొట్టంటారు అబ్బాయి, అలా కొట్టకపోతే ఎవరికి పనికి రాకుండా పోతుందని చెప్పిన ఉద్దేశంతో కాయ సమానంగా కొట్టమనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదండి, కావలసిన టెక్నాలజీలు వచ్చేసాయి. కాయ ముక్కలు చెక్కలు అయిపోయినా కూడా తీసుకెళ్ళి ఆ ముక్కలు చక్కగా మిక్సీలో వేసి పట్టేసుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ పగలడానికి జీవితానికి సంబంధం లేదండి. దీన్ని కూడా పూజలో సెంటిమెంట్గా మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి కొన్ని సత్వగుణం పెరిగిపోతే ఇలాంటి చాదస్తాలే వస్తాయండి. అందుకని సత్వగుణాన్ని కూడా మనం వదిలేయమని చెప్పాడు భగవంతుడి దగ్గర. ఈ 3 గుణాలని మనం ఎప్పుడైతే 3 ప్రదక్షిణలు, ఒక ప్రదక్షిణ చేసామంటే ఒక సత్వగుణాన్ని, 2వ ప్రదక్షిణకి తమో గుణాన్ని, 3వ ప్రదక్షిణకి రజో గుణాన్ని. అయ్యా, నాలో ఉన్నటువంటి 3 గుణాలకి సంబంధించినటువంటి దుర్గుణాలు, సత్వగుణంలో ఉన్నటువంటి చేదస్థం మూఢనమ్మకాన్ని కానీ, తమో గుణంలో ఉన్నటువంటి బద్ధకం, ఆలస్యం ఇత్యాది దుర్గుణాలను కానీ, రజో గుణంలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లాంటి దుర్గుణాలను కానీ, ఇవన్నీ కూడా శిరస్సు వంచి నీ పాదాల ముందు వదిలేస్తున్నానయ్యా. ఈ దుర్గుణాలను నా నుంచి విడివడేలా చెయ్యి అని చెప్పని 3 ప్రదక్షిణాలు చేస్తామండి. అలాగే విఘ్నేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేటప్పుడు కూడా కేవలం 3 సార్లు ఎత్తన్నమ్మ అనడానికి కారణం ఏంటంటే, నాయన నాలో ఉన్నటువంటి 3 గుణాలకి సంబంధించినటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలని నీ ముందు తల ఉంచి శిరస్సు ఉంచి నీ ముందు వదిలేస్తున్నానయ్యా. నీ మీద ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పని ఆ 3 సార్లు పైకెత్తుతామండి. గుళ్ళో 3 ప్రదక్షిణాలు చేసిన అందుకే చేస్తామండి. గుళ్ళో ప్రదక్షిణాలు చేయమని చెప్తున్నారండి, కానీ ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి చెప్పండి? కరెక్ట్గా ఏమంటే భగవంతుడు చెప్పిన రీతిలో గనక చేయగలిగితే మన జీవితాలు ఏ క్లాస్గా ఉంటాయి, నెంబర్ 1గా ఉంటాయి. కానీ భగవంతుడు చెప్పిన విధంగా మనం ప్రదక్షిణ చేస్తున్నామా? భగవంతుడు ఏ రకంగా చెప్పాడండి ప్రదక్షిణ? నన్ను ధ్యానం చేస్తూ ఒక 9 నెలల నిండు గర్భిణి ఈ యొక్క చంకలో పొట్టకు ఆనుకుని బిందె పెట్టుకుంటే ఏ రకంగా అయితే నడుస్తుందో, కింద తడి నేల మీద 9 నెలల గర్భవతి చంకలో బిందె పెట్టుకుని ఎలా అయితే నడుస్తుందో ఆ రకంగా ప్రదక్షిణం చేయమని చెప్పిందండి శాస్త్రం. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఈ బిజీ లైఫ్లో గబా 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 పరిగెట్టుకుంటూ చేసేయడమే. 108 ప్రదక్షిణాలు అవనండి, 3 ప్రదక్షిణాలు అవనండి, లేదా 5 అవనండి, 11 అవనండి, ఎన్ని చేసినా సరే పరిగెట్టుకుంటూ చేస్తున్నామే తప్ప కేవలం గుడి ఆవరణలోకి మనం వెళ్ళాము అంటే బయట ప్రపంచాన్ని వదిలేయాలండి. మనసులో భగవంతుడు మాత్రమే ఉండాలి, భగవంతుడి రూపం మాత్రమే ఉండాలి. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ రూపంతో రమిస్తూ మనం ప్రదక్షిణ చేయాలి. ఎంత నెమ్మదిగా చేస్తే అడుగుల శబ్దం వినపడకూడదండి ప్రదక్షిణం చేస్తే. ఆ రకంగా ప్రదక్షిణ చేయాలి. ఇలా ఎంతమంది చేస్తున్నారో ఒకసారి మీకు మీరు అనుకోండి. మీరు అనొచ్చు, ఏమంటే ఇంత బిజీ లైఫ్లో అసలు గుడికి వెళ్ళటమే గొప్ప అండి మేము, అలాంటిది మీరు ప్రదక్షిణ ఇలా చేయమని చెప్తారేంటండి అని చెప్పొచ్చు. ఏమండి, అన్నం ఉడికిన తర్వాతే తినాలి. సగం ఉడకకుండా మనం తెచ్చేసుకుని కంచంలో పెట్టుకుని తింటామా? బియ్యంగా ఉండగా అన్నం ఉడికిన తర్వాతే తినాలి. అంటే దేనికైనా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే అన్నం రుచి మనకు తెలుస్తుంది, అన్నం తినాలనిపిస్తుంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే భగవంతుడు ఏ రకంగా చెప్పాడో ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గనక మనం ఏర్పరచుకుంటే ఆయన యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుందండి. ఇలాంటి చేదస్తాలు, ఇలాంటి మూఢనమ్మకాలు అనేవి కొద్దిగా దూరం పెట్టండి. భగవంతుడి విషయంలో కావాల్సింది భక్తి. మీరు కొబ్బరికాయ సమానంగా కొట్టారా, లేదా కొట్టిన ముక్కలు అయిపోయిందా, లేదా కొబ్బరికాయ కుళ్ళిపోయిందా, ఇవన్నీ అనవసరం అండి. భగవంతుడు ఇవేం పట్టించుకోడు అసలు. మీరు ఎలా అయినా కొట్టండి కొబ్బరికాయ కొట్టే విధానానికి మీ జీవితానికి అసలు సంబంధమే లేదు. దయచేసి ఇటువంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. భగవంతుడి మీద భక్తిని పెంపొందించుకోండి. ముందు ఫస్ట్ పాయింట్, భగవంతుడి మీద భక్తి ఉంటే ఇవన్నీ ఏమున్నాయి, ఇవన్నీ నామాత్రంగా చేసుకునేవండి. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే లంచం. ఆయనకి మనం కొబ్బరి చెక్క ఇచ్చి మన కోరిక చెప్పుకుంటున్నాం. ఒక రకంగా నువ్వు తీసుకోవయ్యా, నా కోరిక నెరవేరితే నీకు వంటకొచ్చి గుండు కొట్టించుకుంటాను అంటాడండి. దాన్ని ఏమంటారు చెప్పండి? లంచం అంటారా దేవుడికి? లేదా నా కోరిక నెరవేరితే నేను నీకు తులాభారం వేసుకుంటాను అంటాడండి. అంటే కోరిక నెరవేరకపోతే తులాభారం వేయరా? కోరిక నెరవేరకపోతే జుట్టు ఇవ్వరా స్వామికి? ఇలాంటివి కొన్ని తెలుసుకోవాలండి. అసలు మనం భగవంతుని ఎందుకు ఆరాధిస్తున్నాము, ఏ పర్పస్ మీద ఆరాధిస్తున్నాము, ఆరాధించేటప్పుడు విధి విధానాలు ఏమిటి అనేది మనం కొంచెం
ఆలోచించుకోవాలండి. ఏమండి? ఇలాంటి వాటి గురించి మరొక వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. నమస్కారం.